హాయ్ అండి. ఈ ఇయర్ సంక్రాంతి పండగకి నేనొచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. అందుకని చెప్పేసి ఒక 10 డేస్ ముందే హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే మొదలుపెట్టేసాను. ఇంక క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఈరోజొచ్చేసి ఇంకా ఓన్లీ ఉతుకుళ్ళు, కడుగుళ్ళే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అంతా వచ్చేసి ఇంకా బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, డోర్ మ్యాట్స్, కర్టెన్స్ మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే ఉతికేసి ఆరేసేసాను. ఇక అవి ఆరిపోయేలోపు ఇంక ఇల్లంతా నీట్‌గా అయితే కడుక్కొచ్చేసి ఇంక ఎక్కడిదైతే సర్దేశాను. ఆ పనంతా అయ్యేసరికి నాకైతే 3:00 అయితే అయింది. ఇంక ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి తినేలోపు ఈ కర్టెన్స్ ఉతికినయన్నీ మంచిగా అయితే ఆరిపోయినాయి. మళ్ళీ అవన్నీ తెచ్చుకుని, పిల్లల్ని చూసుకొని, ఇంట్లో పనులు చేసుకోవడం, అసలు ఈ రోజంతా అయితే అస్సలు రెస్ట్ లేదు. వర్కే సరిపోయింది. కానీ ఎంత కష్టపడిన తర్వాత మళ్ళీ అన్నీ ఉతికినయన్నీ ఎక్కడెక్కడ తెచ్చి నీట్‌గా సర్దుకొని అన్నీ పెట్టుకున్నాక ఎంత బావుంటదో ప్రశాంతంగా. ఈ వర్క్ అంతా అయ్యేసరికైతే నాకైతే 6 అయితే అయ్యింది. కానీ చాలా బావుంది ఇల్లంతా నీట్‌గా. ఇంకా మనం పండగ చేసుకున్నా, చేసుకోకపోయినా ఇల్లు మాత్రం నీట్‌గా పెట్టుకుంటాను నేనైతేనే. ఇంకా మన ఆడవాళ్ళకైతే ఏ ఫెస్టివల్స్ వచ్చినా పనులైతే అస్సలు తప్పవు కదా! ఇంకా పండగకి మేము వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.